హైదరాబాద్ లో కబ్జాదారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ స్థలం, ప్రైవేట్ భూమి అనే తేడా లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు. రౌడీ షీటర్లతో ఆక్రమించిన స్థలంలోకి ఎవరూ రాకుండా గస్తీ కాయిస్తున్నారు. తాజాగా బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 లో 400 కోట్ల రూపాయల విలువ చేసే 5 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆక్రమించేశారు. విఆర్ ఇన్ఫ్రా పేరుతో వేరే వాళ్లకు విక్రయించడానికి కూడా సిద్ధమైపోయారు వీళ్లు. సమాచారంతో ఆ స్థలం కబ్జా చెర నుంచి రక్షించారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. నగర నడిబొడ్డున ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. దీనికి సంబంధించి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఈ ప్రభుత్వ భూమి అయితే కబ్జాకు గురైనట్టుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా రోడ్ నెంబర్ 10కి సంబంధించి అంటే ఆ వాటర్కి సంబంధించి రిజర్వాయర్ ఇక్కడే ఉంటుంది. ఆ వాటర్ రిజర్వాయర్ పక్కనే 5 ఎకరాల కలిగిన ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీనిలో భాగంగానే వెంటనే దీనికి సంబంధించి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా కబ్జాదారులు చాలా వరకు కూడా ఈ 5 ఎకరాల భూమి అంటే ఈ 5 ఎకరాల భూమికి సంబంధించి 400 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ఇందులో విజయ్ అనే వ్యక్తి అదేవిధంగా పార్థసారథి, వీళ్ళిద్దరు కూడా ఈ భూమిని కబ్జా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా దీనికి సంబంధించి వెంటనే సమాచారం అందుకోవడంతో పోలీసులు ఈ ప్లేస్కి అయితే రావడం జరిగింది. ఈ ప్రభుత్వ భూమికి సంబంధించి వీళ్ళు కబ్జా చేసినట్టుగా పోలీసులు గుర్తించడంతో మొత్తం నిన్న అంటే ఎప్పుడైతే కబ్జా చేశారో పోలీసులు ఎప్పుడైతే కబ్జాదారులు కబ్జా చేశారో వెంటనే పోలీసులు సమాచారం అందుకొని దాదాపు కొంతమంది రౌడీ షీటర్లతోటి ఈ భూమి దగ్గర ఈ కబ్జాకు గురి చేసిన భూమి దగ్గర గస్తీ కాల్చినట్టుగా కూడా దాదాపు కొంతమంది రౌడీ షీటర్లతోటి ఈ కబ్జాకు గురైన భూమి దగ్గర పెట్టినట్టుగా కూడా అధికారులు గుర్తించడంతో దీంతో పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే స్థలానికి చేరుకొని గవర్నమెంట్ భూమి కావడంతో మొత్తం కూడా పరిశీలించిన వెంటనే దీనికి సంబంధించి కూడా విఆర్ ఇన్ఫ్రా అనే పేరుతోటి వీళ్ళు ఈ కబ్జాదారులు ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టుగా కూడా తెలిసింది. దీనికి సంబంధించి వెంటనే గవర్నమెంట్ ల్యాండ్ కావడంతో ఇటు రెవెన్యూ అధికారులు కూడా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మొత్తం కూడా స్వాధీనం చేసుకొని ప్రెజెంట్ పోలీసులు అయితే ఈ భూమికి సంబంధించి కబ్జాకు గురైన ఈ భూమిని అయితే ప్రెజెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వ్యక్తులందరినీ కూడా పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ విజయ్ అదేవిధంగా పార్థసారథి వీళ్ళిద్దరికి సంబంధించి కూడా గతంలో ఇదే వ్యవహారాన్ని ఈ విధంగానే భూమిని కబ్జాలు చేసే విధంగా వ్యవహరించారని చెప్పేసి అదేవిధంగా ఈ భూమికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, అదేవిధంగా ఇతర భూములకు సంబంధించి కాబట్టి వీటన్నిటిని కూడా వీళ్ళు కబ్జాకు గురి చేసేవారుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంతకు ముందు కూడా వీళ్ళిద్దరిపైన 3 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే వీరికి సంబంధించి ప్రెజెంట్ వీరిపైన కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రెజెంట్ ఈ భూమికి సంబంధించి కావచ్చు 5 ఎకరాల భూమి అదేవిధంగా 400 కోట్లు విలువ చేసే భూమిగా అయితే ప్రెజెంట్ మనకు అందుతున్న సమాచారం. ఇందులో భాగంగానే వీళ్ళు ఈ కబ్జాకి గురి చేసినట్టుగా ఈ కబ్జాకు గురి చేసి కూడా విఆర్ ఇన్ఫ్రా అనే పేరుతోటి ఈ భూమిని కూడా అమ్మేందుకు కూడా ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే వీరికి సంబంధించిన వివరాలు కూడా దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వీరు ఎవరెవరితోటి ఇలాంటి ఇంటర్లింకులు పెట్టుకొని ఉన్నారు, ముఖ్యంగా ఇలాంటి భూమి కబ్జా చేస్తూ ప్రభుత్వ భూములే కాకుండా ఇతర భూములు కూడా కబ్జాలు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు, ముఖ్యంగా వీళ్ళంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు కావడం అదేవిధంగా ఇలాంటి భూమి కబ్జాలు చేయడం అనేది చాలా వరకు కూడా ఇల్లీగల్ అని కూడా తెలిసినా కూడా ఇలాంటి వ్యవహారం ఎలా నడిపిస్తున్నారనే కోణంలో అయితే ప్రెజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూమి అయినా కూడా ఎలా కబ్జా చేశారు అనేది కూడా ప్రెజెంట్ ఒక బిగ్ క్వశ్చన్గా మారిందని చెప్పాలి. అందులో భాగంగానే వీరి వెనకాల ఎవరెవరు ఉన్నారు, వీరికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కూడా ప్రెజెంట్ పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ 400 కోట్లు విలువ చేసి 5 ఎకరాల భూమిని అయితే ప్రభుత్వ భూమిని అయితే ప్రెజెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ భూమికి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ అనే విధంగా పేర్లు రాసి పోలీసులు అయితే దీనికి సంబంధించిన భూమిని అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుంచి.